జిల్లాలో బడియుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అక్కడే విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులు మండల నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీలోపు బడియుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ 117 సవరణలు చేస్తూ ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ కమిటీతో చర్చలు జరిపి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 1వ తరగతిలో చేరాలనుకున్న అంగన్వాడీ పిల్లలను గుర్తించి చేర్చేలా స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మిగతా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి విద్యను అందిస్తున్నాం, వారికి అందించే భోజన సదుపాయం, వారికి కల్పించే భద్రతా ప్రమాణాలపై పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పోషణ్ పాక్వాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ మనం ఏ విషయంలో మనము సరిగ్గా చేయలేకపోయాము ఏంటి అన్నది గ్యాప్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్, నేను జాయిన్ అయిన వెంటనే నాకు ప్రతి డిపార్ట్మెంట్కి రివ్యూ చేసినప్పుడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు నాకు ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్లో ఏమి ఇచ్చారంటే జిల్లాలో 1957 స్కూల్స్ ఉన్నాయి, అందులో గవర్నమెంట్ స్కూల్స్ 1399, అంటే కొన్ని దగ్గర 2000 స్కూల్స్, గవర్నమెంట్ 1400, ప్రైవేటు 600 అనుకున్నాం. సో టోటల్గా 3,22,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్లో 1,32,000 మంది చదువుతున్నారు అని చెప్పారు. 3,22,000 మంది పిల్లల్లో గవర్నమెంట్ స్కూల్లో 1,39,000, 1,40,000, అంటే దగ్గర 3,22,000లో 1,40,000 పోతే 1,80,000 మంది పిల్లలు. అంటే 1,400 స్కూల్లో 1,40,000 పిల్లలు చదువుతూ ఉంటే జస్ట్ 555 స్కూల్స్లో 1,82,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. చూడండి ఎక్కడ మనము వెనుకబడి ఉన్నాము అన్నది మనం ఆలోచించాలి. మన దగ్గర హైలీ క్వాలిఫైడ్, మనము మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నేను జీడిపి, జీడిఏ అంటే ఏంటి, గ్రోత్ రేట్ అంటే ఏంటి ఒక క్లాస్ చెప్పించాను. మన మోడల్ స్కూల్ టీచర్స్ వాళ్ళు పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ ఇద్దరు మన స్కూల్ టీచర్స్ వచ్చి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాఠాలు చెప్పారు. సో అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు మనము మన గవర్నమెంట్ స్కూల్స్ చదివిన పిల్లలు అంత వెల్ సెటిల్డ్ అయ్యింది. కెరీర్లో చూడండి వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, పబ్లిక్తో డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, సొసైటీతో డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, అందులో హాస్టల్లో కలిగిన పిల్లలు ఎంత చక్కగా, ఎంత స్తబ్దాలుగా ఉంటారు. ఇవన్నీ ఎందుకు మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం అన్నది ఆలోచన. దట్స్ ఈ వర్క్షాప్ రీజన్ కూడా అదే. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, టీచర్స్ ఏ విధంగా మనము ఓరియంట్ చేశాము, పిల్లలకి ఏ విధంగా చదువు చెప్దాం అనుకుంటున్నాము, వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము అన్నది ముందుగానే ఆ టీచర్స్కి ముందు పేరెంట్స్ కాన్ఫిడెన్స్ అని ఖచ్చితంగా క్రియేట్ చేయగలగాలి. చేసినప్పుడు వస్తారు, మన దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్ళారు. కారణం ఇక్కడ రూపాయి ఫీ ఉండదు, భోజనం మనమే పెడతాం, అన్ని వస్తువులు మనమే ఇస్తాం. బట్ అక్కడ విపరీతమైన ఫీజు, పుస్తకాల బరువు, ట్రాన్స్పోర్టేషన్, భద్రత అన్ని ఆలోచించాలి ఆ తల్లిదండ్రులు. ఈ విషయాన్ని మీరు పేరెంట్స్కి ఏ విధంగా తీసుకువెళ్తారు అన్నది మీ అందరిపైన బాధ్యత పెడుతూ ఉన్నారు. మంచిగా కోఆర్డినేట్ అవ్వండి. ఖచ్చితంగా మనం మన స్కూల్స్ యొక్క స్ట్రెంత్ని మనం ప్రమోట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. పేరెంట్స్తో మాట్లాడండి, ఏదైనా మాట్లాడితేనే పరిష్కారం వస్తుంది. పేరెంట్స్తో మాట్లాడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి. దిస్ ఈస్ ద యాక్టివిటీ you are all going to do on Saturday along with Sansa.